ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 7వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము యోహాను శుభవార్త 51 నుంచి 58 వచనాల వరకు. ఈరోజు మనము యేసు ప్రభువుని యొక్క శరీర రక్తముల పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము. సువార్త పట్టణము యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51 నుంచి 58 వచనాల వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించరు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమును నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిరిగి చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభువారు చెప్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నుండి ఆహారము వేరు, జీవాహారము వేరు. ఆహారము మన శరీరము కొరకైనటువంటి ఆహారము, అలాగే జీవాహారము మన ఆత్మ కొరకైనటువంటి జీవాన్ని ఆత్మకు ఇచ్చేటటువంటి దాన్ని జీవాహారం అంటాడు. ఆ జీవాహారము నేనే. ఆ జీవాహారము నా శరీరమే అని ప్రభువారు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు శిష్యులు కూడా ఆశ్చర్యపోతాడు. నా శరీరము తినండి మీరు అని అంటున్నాడు, త్రాగండి మీరు అంటున్నాడు. ఏ విధంగా త్రాగుతాము? ఒక మనిషి యొక్క శరీరమును తినే ఆచారము మొదటి నుంచి లేదు. దేవుడు మానవుడిని అన్ని జంతువుల పశువుల యొక్క శరీరాలను తినమని చెప్పాడు, కానీ మనిషి యొక్క శరీరమును తినమని ఎక్కడా చెప్పలేదు. అటువంటిది యేసు ప్రభువారు నేను జీవాహారాన్ని, నేనే జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని, నేను ఆ శరీరాన్ని తిను త్రాగండి అని చెబుతుంటే అక్కడ వారందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. అయితే ఆయన ఆ విధముగా అనటానికి ఆయననే తినమని, ఆయన యొక్క శరీరాన్నే తినమని చెబుతున్నాడంటే ఇందులో ఒక మర్మమును మనము చూడవచ్చు. పరలోకము నుండి జీవాహారముగా వచ్చినవాడు యేసయ్యే. మరి పరలోకములో ఆయన ఏ విధముగా ఉన్నాడు? ఈ మానవ సంబంధమైన శరీరమును ఆయన తినమంటున్నాడా? ఏ శరీరమును తినమంటున్నాడు? ఈ నా శరీరమే మీరు తినాలి త్రాగాలి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి ఆహారము ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యము మానవ శరీరధారి. అందుకనే 14 వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుగా మన మధ్య నివసించెను అని చెప్పబడుతుంది. ఆది యందు వాక్కు ఉండను, వాక్కు దేవుడై ఉండను, ఆ వాక్యే మానవ శరీరధారి అయి మన మధ్య నివసించాడు. దేవుడు ఆ వాక్కు అయిన శరీరమును తినమంటున్నాడు. ఆ శరీరమైన వాక్కును భుజించండి అంటున్నాడు.
ఆ వాక్కును భుజించినట్లయితే మీకు నిత్య జీవము కలుగును అని చెబుతున్నాడు. ఇంకా మనము దాని గురించి మనము చూసినట్టయితే, ఆది యందు వాక్కు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడై ఉన్నటువంటి వాక్కు శరీరధారి అయి యేసు ప్రభువుగా మన మధ్య ఉన్నాడు. మరలా ఆ వాక్ అయి ఉన్నటువంటి యేసు ప్రభు మన మధ్యకు వచ్చి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా ఆయన రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి భూమి మీదకు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నాడు అనేది చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చూసినట్టయితే, మరియు పరలోకము తెరువబడినటువంటి చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది, దాని మీద కూర్చుంటున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించున్నాడు, ఆయన నేత్రములు అగ్నిజాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండును, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆదిలో ఆ వాక్యమే ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యము శరీరధారి అయి యేసు ప్రభువుగా వచ్చారు, మరలా పరలోకమునికి వెళ్ళిపోయారు. మరలా రెండవ రాకడలో ఆయన మరలా వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రూపానికి నామము పేరు ఏంటంటే వాక్యమై ఉన్నది. అంటే వాక్యమే ఆదియును అంతమును యుగయుగములు జీవించు ఆత్మయ్య ఉన్నది ప్రియులారా. దాని గురించే దానిని భుజించమంటున్నాడు ప్రభువారు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, వాక్కై ఉన్నటువంటి నా శరీరాన్ని తినమని చెప్తున్నాడు. శరీరమై ఉన్నటువంటి వాక్కును తినమని చెప్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనము, గడ్డి ఎండును పువ్వురాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమే నిలుస్తుంది కనుక, ఎల్లప్పుడూ నిలిచేటువంటి వాక్యము కనుక, ఎల్లప్పుడూ జీవించేటటువంటి వాక్యము కనుక, ఆ వాక్యమై ఉన్నటువంటి నా శరీరమును తినండి త్రాగండి అని ప్రభువారు చెప్తున్నాడు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయము 32లో సమరయ స్త్రీతో సంభాషిస్తూ ఉన్నప్పుడు శిష్యులతో ఆయన చెప్తాడు, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్తున్నాడు. ప్రియులరా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉంది. అందుకనే ప్రియులరా, నా శరీరమును మీరు తినండి త్రాగండి అంటున్నాడు. అంటే ఆయన శరీరము మనకి ఇచ్చేటటువంటి ఆహారము జీవాహారము. ఆయన శరీరము వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని మనము తినాలి. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించింది, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇక్కడ ఇర్మీయాకు దేవుని యొక్క మాటలను భుజించాను అని చెప్తున్నాడు. ఆ మాటలు దొరికినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు ఇర్మీయాకు ఆనందమును సంతోషమును కలిగినవి అంట. ఎక్కడ? హృదయములో కలిగినవి అని చెప్తున్నాడు. అందుకనే
యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము నుండి 3వ అధ్యాయము 3వ వచనం వరకు మనం చూసినట్లయితే, మరియు ఆయన నాతో ఎలాగూ చెప్పెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించము, ఈ గ్రంథము భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దానిని భక్షించిదని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. ఇక్కడ యెహెజ్కేలు దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, దాన్ని తినమన్నాడు, తిన్నాడు. అది మధురంగా ఉంది. ఉదాహరణకు ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినది, దేవుని యొక్క వాక్కు యెహెజ్కేలుతో ఒక పుస్తకాన్ని ఇచ్చి, ఒక గ్రంథాన్ని ఇచ్చి తినమంటే అది తీయగా ఉంది. వాస్తవానికి ఈ పుస్తకపు చుట్ట యొక్క ఆ పుస్తకపు కాగితాన్ని మనము తిన్నట్లయితే అది చేదుగాను వగరగాను అదో రకమైనటువంటి రుచిని కలిగి ఉంటుంది. ప్రియుల, తినటానికి బాగుండేటటువంటిది కాదు. కానీ దేవుని యొక్క వాక్కు ఆ గ్రంథమును తినమని చెప్పింది. దేవుని యొక్క మాట ఆ గ్రంథమును తినమని చెప్పినంతనే ఆ గ్రంథము యొక్క రుచి మారిపోయి తినటానికి బాగుంది. ప్రియులారా, రుచిగా తేనె వలె మధురముగా ఉందని చెప్తున్నాను. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యములు ఆ శక్తి ఉన్నది ప్రియులారా. అందుకనే ఇర్మీయా భక్తుడు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని అని చెప్తున్నాడు. యెహెజ్కేలు దేవుని వాక్కు గ్రంథమును భుజించినప్పుడు అది తేనె వలె తీయగా ఉన్నది అని చెప్తున్నాడు. అందుకని 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే వాక్యమును, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆక్షేపించుడు. అంటే శిశువులకు పాలు మనము ఇస్తూ ఉన్నప్పుడు వారు ఏ విధంగా క్రమక్రమముగా పెరుగుతారు, మనము కూడా శిశువులుగా ఇప్పుడే వాక్యాన్ని ఆస్వాదించడం, రక్షణలోకి నడిపించబడుతున్నటువంటి మనము, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నటువంటి మనము వాక్యమనే పాలతో మనము దానిని ఆపేక్షించుడంటే దాన్ని త్రాగటం మూలంగా రక్షణ విషయంలో ఎదుగుతామని చెప్తున్నాడు ప్రియులారా. అంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, నా శరీరమును మీరు భుజించండి అని చెప్తే, ఆయన శరీరమే వాక్యమై ఉన్నది కనుక, వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు కనుక, ఆ వాక్యాన్ని మీరు వినండి, దాన్ని ఆస్వాదించండి. ఆహారాన్ని శరీరానికి ఏ విధంగా మీరు భుజిస్తారో అదే విధముగా వాక్యాన్ని కూడా ఆపేక్షించుడి, భుజించుడి అని చెబుతున్నారు. భుజించటం అంటే నోటితో తినటం కాదు. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాటలు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నీలో విశ్వాసము ముందుగా కలగాలంటే క్రీస్తును గూర్చిన వాక్యాన్ని నీవు వినాలి. ఆ విన్నప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్లుగా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని చెప్పబడుతుంది. ప్రియులరా, ప్రభు యొక్క శరీరము వాక్యమై ఉన్నది కనుక దానిని భుజించమని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఆ వాక్కును బట్టి ప్రభువారు ఒక రొట్టెను తీసుకొని
లేదా ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా శరీరము, ఇది నా రక్తము అని తన వాక్కును ఆ రొట్టెను గూర్చి, ఆ రసమును గూర్చి పలికినటువంటి వాక్కును, ఆ పలికినటువంటి వాక్కు ద్వారా అవి క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. అందుకని లోక శుభార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, పెమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడేనను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్పి శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎప్పుడైతే ఒక రొట్టెను, ఒక రసాన్ని, ద్రాక్షారసాన్ని పుచ్చుకొని ఆయన ఆశీర్వదించి ఇది నా రక్తము అంటే దేవుని యొక్క వాక్కు పలుకుతుంది. శరీరాకారములో ఉన్నటువంటి ఆ వాక్యము, దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము, దేవుడైనటువంటి వాక్య రూపములో, శరీర రూపములో యేసు ప్రభువుగా ఉన్నటువంటి ఆ వాక్యమే పలుకుతూ ఉంది. ఇది నా శరీరము, ఇది నా రక్తం అనేది రొట్టె రసాన్ని తీసుకొని దాన్ని భుజించమంటున్నాడు. దానిని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆది యందు వాక్కు ఉండను, వాక్కు దేవుడై ఉండను, ఆ దేవుడే, ఆ వాక్యే శరీరధారియే మన మధ్య నివసించను. ఆ వాక్యే శరీరధారి అయి మన మధ్య నివసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా ఒక రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఆ వాక్కు పలుకుతుంది. ఆ పలికినటువంటి మాట ప్రకారం అవి క్రీస్తు శరీర రక్తాలుగా మార్చబడుతూ ఉన్నాయి. దానిని స్వీకరిస్తున్నటువంటి మనము 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, మనము దీవించు ఆశీర్వచపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా, మనము విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పంచుకున్నటే కదా. మనందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము అని చెప్పబడుతుంది. క్రీస్తు యొక్క మాట ద్వారా రొట్టె రసము క్రీస్తు శరీరాలుగా మార్చబడుతున్నటువంటి ఆ శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి మనము క్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తున్నామనేటువంటి విశ్వాసమును కలిగి, ఎందుకంటే వాక్కై ఉన్నటువంటి దేవుడు ఆ వాక్కు ద్వారా, క్రీస్తు యొక్క వాక్కు ద్వారా రొట్టె రసములలోకి శరీర రక్తాలుగా మార్చబడుతున్నవని. ఎందుకంటే యేసు ప్రభు వాక్కై ఉన్నటువంటి దేవుడు సృష్టిని కలుగంటే సృష్టిని కలిగింది. వాక్కై ఉన్నటువంటి దేవుడు తన వాక్కు ద్వారా కుష్ఠరోగులు బాగుపడమంటే బాగుపడ్డారు, చెవిటివారు విన్నారు, కుంటివారు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన వారు లేచారు. మరి ఈ రొట్టె రసములలో ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్కు వలన అవి శరీర రక్తాలుగా మార్చబడుతున్నవి. దేవుని యొక్క మాట వలన ఎర్ర సముద్రము ఎండిపోయింది. దేవుని యొక్క మాట వలన బండ నుంచి నీళ్లు వచ్చినవి. అలాగే దేవుని యొక్క వాక్కు వలన శరీర రక్తాలుగా మారినటువంటి ఆ క్రీస్తు శరీర రక్తాలను తీసుకున్నటువంటి మన అందరము కూడా క్రీస్తు సంబంధులమై ఒకే శరీరమై ఉన్నామని చెప్పబడుతుంది. అంటే క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించినట్టు మనము ఆ వాక్కు, ఏ వాక్ అయితే శరీర రక్తాలుగా మార్చబడుతున్నాయో దానిని స్వీకరించినటువంటి మనము, దానిని భుజించినటువంటి మనము క్రీస్తు వలె మార్చబడాలి, ఒక్క శరీరముగా ఉండాలి. అనేకులమైన మనము
క్రీస్తు శరీర రక్తాలను ఒకే రొట్టెను ఒకే పాత్రలోని తాగినటువంటి మనం అందరం కూడా క్రీస్తు శరీర రక్తాలుగా మనము కూడా మార్చబడాలి, ఒక శరీరముగా ఏకమై ఉండాలి అని చెబుతున్నాడు ఇక్కడ. మనందరము ఒకే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము, ఒకే రొట్టె కనుక అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నామని చెప్తున్నాం. రోమీలకు 12:4 ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్కనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపావరములు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే ప్రవచన వరము, పాటలు పాడేవాడైతే పాటలు పాడేవారు, వాక్యం చెప్పేటటువంటి వారు, సంఘ పెద్దలైతే సంఘ పెద్దలు, విశ్వాసులైతే విశ్వాసులు, దేవాలయాన్ని శుభ్రం పరిచేవారైతే శుభ్రపరిచేవారు, ఎవరికి వారుగా ఎవరి పనిని వారు శరీరంలో ఉన్నటువంటి అవయములు ఇది కుడి చేయవలసిన కుడి చేయి, ఎడమ చేయి చేయవలసిన బట్టి ఎడమ చేయి, నోరు చేయవలసింది నోరు, నాలుక చేయవలసింది నాలుక, కన్ను చేయవలసిన పని కన్ను, చెవి చేయవలసిన పని చెవి, అన్నీ సక్రమంగా దేనికి కేటాయించినటువంటి పని అది జరిగించుకుంటూ పోతే ఆ శరీరము నిలిచి ఉంటుందో, ఆ శరీరానికి ఒక విలువ వస్తుందో, అలాగే అనేకులమైనటువంటి మనము క్రీస్తు శరీర రక్తాలుగా మార్చబడినటువంటి అప్పము ద్రాక్షారసములను స్వీకరించినటువంటి మన అందరము కూడా విభేదాలు లేకుండా అందరము ఏక మనస్సు కలిగి ఒక్కటిగా ఒక్క శరీరముగా పనిచేస్తే దేవుడు నీకు నాకు దీవెలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అందుకనే 1 కొరింథీ 12:12 ఎలాగు శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమైన ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనందరం ఒక ఆత్మను పానము చేసిన వారమై తిమి. శరీరం ఒకటి అవయవముగా ఉండక అనేకమైన అవయవములు కలిగి ఉన్నది. నేను చెయ్యను కాను, శరీరంలోని దానిని కాని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. కనుక శరీరములోని అవయవములన్నీ ఏ రీతిగా కలిసి పనిచేస్తున్నాయో సంఘములో అనేక సభ్యులమైనటువంటి మనము ఒక్కటిగా పనిచేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. మరి నీ కాల్లో ములుగుచ్చుకుందంటే కన్ను ఏడుస్తుంది, నోరు ఏడుస్తుంది, కాలుకి దెబ్బ తగిలిందని ఇది ఊరుకోదు, నా కాలు మరి గాయపడిందని నాకేంటి లేనుకుండా శరీరం అంతా ఏ రీతిగా బాధపడుతుందో సంఘములోని ఎవరైనా ఏదైనా బాధ కలిగినప్పుడు సంఘములో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకమై వారి బాధలోను వారి కష్టములోను వారి నష్టములోను మనందరం పాలిభాగస్థులమై ఒకరి యందు ఒకరు విభేదములు లేకుండా ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని భుజించినటువంటి మనం ఒకటిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు 4:4 శరీరం ఒకటి ఆత్మయు ఒకటి, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుంటుటకు పిలువబడుతుంది, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే అని పౌలు గారు చెప్తున్నాడు. అనేకులమైనటువంటి మనము క్రీస్తు శరీర రక్తాల ద్వారా ఒకటిగా చేయబడుతున్నామని మనం గుర్తించి ఆ క్రీస్తు యొక్క శరీర రక్తాలను వాక్యమై ఉన్నటువంటి
క్రీస్తు శరీర రక్తాలను మనము స్వీకరించాలి. అందుకనే కొరింథీయులకు 11:18 చూసినట్లయితే, మొదటి సంగతి ఏమనగా మీ సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. అలాగే 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామందిని నిద్రించున్నారు అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులరా, దీనిని యేసు ప్రభువారు చెప్పిన విధముగా ఏదో మనము యేసు ప్రభువారు ఏదో చెప్పాడు, ఆయన శరీరము రక్తము త్రాగమన్నాడు. మరి గురువులు లేదా బోధకులు ప్రభు యొక్క శరీర రక్తాలను వారు రొట్టెను రసమును తీసుకొని వారు ఇది ప్రభు శరీరము ప్రభు రక్తం అని చెప్పి మనకిస్తున్నారు. ప్రభు వారు చెప్పారు కాబట్టి మనం దాన్ని తింటున్నాము, మన పనులు మనం చేస్తున్నాము అనేది కాదు ప్రియులారా. దానిలో వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆ వాక్య రూపములో క్రీస్తు యొక్క శరీర రక్తాలుగా మార్చబడుతున్నటువంటి ఆ రొట్టెను రసమును ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించేటప్పుడు మన అందరము కూడా క్రీస్తు రక్తములో ఒకటిగా ఉన్నాము, క్రీస్తు శరీరమందు ఏకమై ఉన్నాము. కనుక మన అందరము ఒక్కటేనని గుర్తెరిగి మనలో ఉన్నటువంటి విభేదాలను తొలగించుకొని దాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించకుండా మనలో విభేదాలను, మన కక్షలను, మనలో ఉన్నటువంటి దురుద్దేశాలను మనము కలిగి ఉండి దానిని అయోగ్యముగా స్వీకరిస్తే మనలో బలహీనతను, రోగులను, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందకుండా శాపాలను పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మన అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనము భుజించమని చెప్పినట్లుగా ఆయన శరీర రక్తాలను, వాక్య రూపంలో ఉన్నటువంటి ఆయన శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి మనము ఆ శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి మన అందరం కూడా క్రీస్తులో ఏకమై ఉండి క్రీస్తు నడిచిన విధముగా మనందరం కూడా ఏక మనస్సు కలిగి జీవించాలని, ఒకటిగా ఉండాలని, విభేదాలు కలిగి ఉండకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టి విధంగా జీవించడం దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. అందరికీ వందనాలు.